హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ననాటి కథలు. ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి. ఒక అడవిలో హంస ఉడత స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు అవి చెట్టు మీద ఉండగా వాటికి చెట్టు కింద ఒక పెద్ద పులి, తోడేలు, నక్క మాట్లాడుకుంటూ కనిపిస్తాయి. వాటి మాటలను ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి హంస, ఉడత. వాటిలో పెద్ద పులి, చూడు నక్క, ఏమైనా నీ తెలివితేటలు అమోఘం. ఈ అడవిలో తెలివితేటల విషయంలో నీ తరువాతే ఎవరైనా. నీలాంటి తెలివైన స్నేహితుడు దొరకటం మా అదృష్టం అంటుంది పులి. చాలే పులిమామ, ఈ అడవికి కాబోయే రాజువి. నీ ధైర్య సాహసాలతో పోల్చుకుంటే నేనెంత చెప్పు. ఇక మన తొడేలు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అడవిలో ఎవరికే అనారోగ్యం వచ్చినా చిటికెలో బాగు చేస్తాడు. మీతో పోల్చుకుంటే నేనెంత చెప్పండి అంటుంది నక్క. ఏమైనా మీలాంటి స్నేహితులు దొరకటం నా అదృష్టం. మనది జన్మజన్మల స్నేహబంధం. ఎప్పటికీ మనమిలాగే నిజాయితీగా ఉండాలి అంటుంది తొడేలు. చెట్టు మీద నుండి వాటి మాటలను విన్న హంస, ఉడత, ఆహా, స్నేహం అంటే వీళ్ళదే కదా. ఇలాంటి నిజమైన స్నేహితులు మన కంట పడటం మన అదృష్టం. మనల్ని కూడా వాళ్ళతో స్నేహం చేయటానికి ఒప్పుకుంటారేమో అడుగుదామనుకుని ఉడత, హంస వాటి దగ్గరికి వచ్చి, మిత్రులారా, మేము మీ మాటలన్నీ విన్నాం. మీ స్నేహం చూస్తుంటే మాకు ముచ్చటేస్తుంది. మీరు ఒప్పుకుంటే ఇక నుండి మేము కూడా మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాము. మాతో స్నేహం చేయటం మీకు ఇష్టమేనా? ఎందుకంటే మీతో పోల్చుకుంటే మేము చాలా చిన్నవాళ్ళం కదా అంటాయి హంస, ఉడత. మా మిత్రుల ముగ్గురం కలిసి మాట్లాడుకుని మీతో స్నేహం చేయాలా వద్దని తర్వాత చెబుతాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాయి పులి, నక్క, తొడేలు. 2 రోజుల తర్వాత ఉడత, హంస రెండు ఒక చోటుకు వెళ్ళి వస్తుండగా వాటికి నక్క, తొడేలు మాట్లాడుకుంటూ ఉండటం కనిపించి తమతో స్నేహం చేయటం గురించి నిర్ణయానికి వచ్చారేమోనని కనుక్కుందామని అక్కడికి వస్తారు. కానీ నక్క, తొడేలు మాటలు విని వాటికి ఆశ్చర్యంగా అనిపించి అక్కడికి దగ్గరలోనే ఉండి వాటి మాటలు వింటూ ఉంటారు. ఆ పెద్ద పులి తను చాలా ధైర్యవంతుడని, అడవికి కాబోయే రాజునని అందరికీ డబ్బా కొట్టుకుని మరీ చెప్పుకుంటుంది. కానీ దాని సంగతి మనకు తెలుసు. చీకట్లో పిల్లిని చూస్తేనే భయపడే రకమని. అది దాని అతివేషాలు. దాని వేషాలు చూస్తుంటే నవ్వొస్తుందనుకో అంటుంది నక్క. అవునవును మిత్రమా, తనంటే ఈ అడవిలో అందరికీ హడలని అనుకుంటూ ఉంటుంది. కానీ సింహంరాజు పేరు చెబితేనే ఉన్న చోటు నుండే పారిపోతుంది. అలాంటిది సింహంరాజు స్థానంలో అడవికి రాజు కావాలని మాత్రం కలలుగంటుంది. దాని అతివేషాలు చూడలేకపోతున్నామనుకో అంటుంది తొడేలు. అవి రెండు పెద్ద పులి గురించి అలా మాట్లాడుకుంటూ నవ్వుకోవటం చూసిన ఉడత, హంసకి చాలా ఆశ్చర్యంగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. మరుసటి రోజు ఉడత, హంస పెద్ద పులి, నక్క మాట్లాడుకోవటం చూసి ఆసక్తిగా వాటి మాటలు వినగా, అబ్బబ్బా పులిమామ, ఆ తొడేలు గోలా పడలేకపోతున్నానంటే నమ్ము. సింహంరాజుకు తను చేసే వైద్యం గురించి తెలియజేయాలని, తను పెద్ద వైద్యుడిగా గుర్తింపు పొందాలని తెగ తాపత్రయపడుతుందంటే నమ్ము. తీరా చూస్తే తనకి జలుబు చేసినా తగ్గించుకోవటానికి వేరొక వైద్యుడి దగ్గరికి వెళ్తుంది అంటుంది నక్క. అవును మిత్రమా, నేను కూడా చూస్తూనే ఉన్నాను దాని వేషాలన్నీ. నేను రాజైన తర్వాత తనను నా దగ్గర మంత్రిగా పెట్టుకోమని ఒకటే గోలంటే నమ్ము అంటుంది పెద్ద పులి. అలా అవి రెండు తొడేలు గురించి మాట్లాడుకోవటం విన్న ఉడత, హంస రెండు మరింత ఆశ్చర్యపోతాయి. మరికొన్ని రోజుల తర్వాత ఉడత, హంస చెట్టు మీదుండగా పెద్ద పులి, తొడేలు రెండు అక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ జిత్తులు మారి నక్క తనే పెద్ద తెలివైన దాన్నని తెగ పోజులు కొడుతుందనుకో పులిమామ. మనం చంపి తినగా మిగిలిన ఆహారాన్ని తినేదానికి తనంత తెలివైన వారు ఈ అడవిలో లేరన్నట్టుగా అంత బిల్డప్ ఏమిటో అంటుంది తొడేలు. అవును మిత్రమా, నేను కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నాను. అన్నీ తనకే తెలుసన్నట్లుగా మాట్లాడుతుంది. అదో గుంట నక్క అని మనకు తెలియదా ఏమిటి? అసలు మనలాంటి వాళ్ళు తనతో స్నేహం చేయటమే మా ఎక్కువ. సరేలే మిత్రమా, దాంతో మనకు పోలికేమిటి? మనిద్దరిది నిజమైన స్నేహం అంటుంది పెద్ద పులి. తరువాత రోజు మళ్లీ పెద్ద పులి, నక్క, తొడేలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏదేమైనా మన ముగ్గురు స్నేహంలో ఉన్న నిజాయితీ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మిత్రులారా అంటుంది పెద్ద పులి. అవును పులిమామ, మిమ్మల్నిద్దరినీ ఒక్కరోజు చూడకున్నా నాకు ఆ రోజంతా వెలితిగా ఉంటుందంటే నమ్మండి అంటుంది నక్క. నీకు వెలితిగానే ఉంటుందేమో నక్క బావా. నాకైతే మిమ్మల్ని చూడటం ఒక్కరోజు కుదరకపోయినా ఆహారం కూడా తినాలనిపించదు. మన ముగ్గురి స్నేహం అలాంటిది మరి అంటుంది తొడేలు. వాళ్ల ముగ్గురి మాటలో విన్న ఉడత, హంస, ఇలాంటి వాళ్లతోనా మనం స్నేహం కోరుకున్నది? ఇలాంటి నిజాయితీ లేని వారితో మనకెలాంటి స్నేహమో వద్దు. అసలు మనం వీళ్ళ దరిదాపుల్లో కూడా ఉండొద్దు అని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాయి హంస, ఉడత. ఫ్రెండ్స్, ఈ కథలో నీతేమిటంటే నిజాయితీ లేని స్నేహం శత్రుత్వం కంటే ప్రమాదకరం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.